మనిషి కనిపెట్టిన యొక్క చిన్న వస్తువు మన చేతిలో ఏదైతే ఫోన్ ఉందో అందులో ప్రపంచమంతా చూడగలుగుతున్నామో అండ్ దాని ద్వారానే ఎక్కువగా మనిషి డిస్ట్రాక్షన్ కి కూడా గురి అవుతున్నాడు. చాలా మందికి ఫోన్ కాల్స్, ఈమెయిల్స్, గ్రూప్ నోటిఫికేషన్స్, యాప్ నోటిఫికేషన్స్, గేమ్స్ అని ఇలా రకరకాల విషయాల్లో ఫోన్లో నిమగ్నం అయిపోయి గంటల తరబడి వారి యొక్క విలువైన జీవిత సమయాన్ని వృధా చేస్తున్నారు. ఇంటర్నెట్లో వీడియోలు గంటల తరబడి మూవీస్ వాచ్ చేయడం, వెబ్ సిరీస్ అని, షార్ట్ ఫిలిమ్స్ అని, యూట్యూబ్ మీద కూర్చుంటూ, సోషల్ మీడియా మీద కూర్చుంటూ ఇలా ఎన్నో డిస్ట్రాక్షన్స్లో గురవుతున్నారు నేటి కాలంలో ఉన్నటువంటి మనుషులు. ముందుగా పర్వాలేదు అనుకొని స్టార్ట్ చేసిన ఒక 10 నిమిషాల పని గంట అవుతుంది. ఆ గంటే ఆఖరికి ఒక హ్యాబిట్గా మారుతుంది చాలా మందికి. గమనించాల్సిన ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సాతానుకు ఉన్నటువంటి ఒక ప్రధానమైన స్ట్రాటజీ మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయటము, వాక్యాన్ని నుంచి డీరేల్ చేయటము, మీలో పడ్డ విత్తనాలు ఎత్తుకుపోయేలాగా చేయటం. అందుకే విత్తనాల స్టోరీలో ఒక మాట ఉంది, త్రోవ పక్కన పడిన విత్తనాలు పక్షులు వచ్చి ఎత్తుకుపోయినాయని. అండ్ డిస్ట్రాక్షన్స్ అనేవి కూడా సాతానుకు ఉన్నటువంటి ప్రధానమైన స్ట్రాటజీ. మీరు ఎప్పుడైతే దేవుని వాక్యంలో ప్రార్థనలో ఉందాం అనుకుంటారో అప్పుడే ఒక ఫోన్ కాల్, అప్పుడే ఒక పని, అప్పుడే మీకు ఒక ఇన్విటేషన్, మిమ్మల్ని దేవుని యొక్క సన్నిధికి దూరం చేయడానికి పలు రకాల డిస్ట్రాక్షన్స్ సాతాను వెపనైజ్ చేయగలడు. అది మీరు గమనించాలి, గుర్తించాలి. మీలో ఉన్నటువంటి అత్యంత విలువైన ఆత్మను కాపాడుకోవడానికి వాక్యం ఏం తెలియపరుస్తుంది అంటే అన్నిటికంటే ముఖ్యంగా మీ యొక్క హృదయాన్ని భద్రంగా కాపాడుకోండి. ఎందుకంటే అందులో నుంచి జీవధారాలు అనేవి బయలుదేరుతున్నాయి. కాబట్టి మీరు దేవుని ఆలయంగా ఉన్నారనేది మీరు గుర్తిస్తున్నారు కదా. అయితే ఆ యొక్క ఆలయాన్ని కాపాడుకోవడానికి ఉదయాన్నే లేచి డిసిప్లిన్తో లేచి మరి ఆ దినమంతా కూడా చేయాల్సినటువంటి పనులను టు డూ లిస్ట్ అనేది మీరు రాస్తున్నారా? చేయకపోతే రోజంతటికి కావాల్సినటువంటి ప్లానర్ మీరు ఖచ్చితంగా ఉదయమే రాసుకోవాలి. ఇలా మీ ప్లాన్స్ కనుక ప్రాపర్గా లేకపోతే ఆ ప్లాన్స్ లో సాతాన్ గాడు దూరుతాడు. రకరకాల డిస్ట్రాక్షన్స్ అనేవి మీ ముందుకు వస్తూ ఉంటాయి. మీరు ఖచ్చితంగా త్రోవ తప్పే పరిస్థితిలో ఉంటుంది. పాపంలో చిక్కబడి చీకట్లో మగ్గే పరిస్థితులు ఏర్పడడం కన్నా ముందుగా మేలుకోవటం అనేది చాలా గొప్ప విషయం. వాక్యంలో ఇంకొక మాట కూడా రాయబడి ఉంది, ఏమన్నానంటే మీ హృదయంలో దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా నివసింపనీయుడి అని. ఎప్పుడైతే మీకు ఒక డివైన్ ఫోకస్ అనేది కనుక ఉంటుందో మీకు ప్రాపర్ జడ్జ్మెంట్ ఉంటుంది, స్పాంటేనిటీ ఉంటుంది, క్లారిటీ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, జాయ్ ఉంటుంది, పీస్ అనేది ఉంటుంది. ఒకవేళ క్లారిటీ లేకపోతే ప్రతిదీ కన్ఫ్యూజనే. ఈ డిస్ట్రాక్షన్స్ ఎంతో దూరాన్ని మనిషిని లాక్కెళ్ళగలవు. దేవుడు బహుశా మీ జీవితాన్ని డిసిప్లిన్ చేయడానికి ఈ వీడియో ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. వెంటనే ఆ యొక్క అనవసరమైన యాప్స్ తీసేసేయండి. మీరు ఫోన్ ఎంతసేపు వాడుతున్నారో వెంటనే ఆ యొక్క టైం లైన్ చెక్ చేయండి. గడుపుతున్నటువంటి ప్యాటర్న్ ని ఒక వారాల నుంచి నెలల తరబడి ట్రాక్ చేయండి. తద్వారా మీకు తెలుస్తుంది మీరు ఎంత టైం ఎక్కడ గడుపుతున్నారు అనేది. గుర్తుపెట్టుకోండి, ఫోకస్ ఇస్ పవర్, కాన్సన్ట్రేషన్ ఇస్ విక్టరీ. ఇప్పుడే కనుక వీడియోతో మీతో మాట్లాడుంటే కింద కమెంట్ సెక్షన్ లో రాయండి డివైన్ ఫోకస్ అని. మరిన్ని స్పిరిచువల్ అడ్వైజెస్ కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ ప్రైజ్ ది లార్డ్.